రాముడు ఉన్నాడు. రాముడి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, రమయతాం వరహ అంటారు. ఎందుకు పెట్టారు ఆ పేరు వశిష్ఠ మహర్షి అంటే, రాముడు ఎక్కడుంటాడో అక్కడ అందరూ ఆనందిస్తారు, అందుకని ఆయన పేరు రాముడు. నిజమే. మీరు ఒక కోణంలో ఆలోచించండి, రాముణ్ణి కని దశరథుడు ఏం సంతోషించాడు? ఆఖరి క్షణంలో రాముడి ఒళ్ళో తలపెట్టుకు మరణించాడా? రామ 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 ఆక్రోశించాడు. ఒకప్పుడు నన్ను ఒక ముని శపించాడు, హా పుత్ర అంటూ చనిపోతావని. కొడుకుంటాడని సంతోషించాను. ఇప్పుడు నాకు అర్థమవుతోంది కొడుకు గురించి బెంగపెట్టుకు చచ్చిపోవడం అంటే ఏమిటో అని కౌసల్యకి చెప్పుకున్నాడు. కానీ ఆమె నిద్రపోయింది ఆ సమయంలో. ఆ రాముణ్ణి పంపించేశాడు అరణ్యవాసానికని కౌసల్య అంతటి ఉత్తమురాలు నిలదీసి ఎంత కఠినంగా మాట్లాడిందో. నీ గుండె చల్లబడిందా? ఉన్నదొక్క కొడుకు, నన్నింత బాధ పెట్టావు, ఎప్పుడూ కైకేయీ మందిరానికి వెడతావు, నా దగ్గరికి రావు, ఉన్న కొడుకుని కూడా అరణ్యవాసానికి పంపించేశావు, నీ ముద్దుల భార్య ముచ్చట తీర్చావు, భరతుడికి రాజ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డావు, నీ మనసుకి శాంతి కలిగిందా అని అడిగింది. లేవలేక లేవలేక అప్పటికి 70 మాటలు స్పృహ తప్పిపోయాడు. రాముడు వెళ్ళిపోయాడన్న బాధలో కూర్చున్న ఆసనంలోంచి లేస్తూ చేతులు గడగడ గడగడ వణికిపోతూ, కౌసల్య, నీ వంటి ఉత్తమురాలైన ఇల్లాలి దగ్గర సేద తీరుదామని వచ్చాను, రాముడు వెళ్ళిపోయాడన్న బాధ నుండి. నువ్వు కూడా ఇంత కఠినంగా మాట్లాడావా? నేను కూడా నీకు ఇంతే అర్థమయ్యానా? ఒక్కసారి నీ పాదములు పట్టుకుని నా తల నీ పాదముల మీద ఉంచుతాను, నన్ను క్షమిస్తావా కౌసల్య అన్నాడు. హడిలిపోయింది కౌసల్యామాత. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. భర్త చేత క్షమించమని అడిగే స్థితికి కిందకు వచ్చేసాను. మీ కష్టాన్ని అర్థం చేసుకోలేకపోయాను. శోకము విన్నదాన్ని మరిచిపోయేట్టు చేస్తుంది, తపస్సు పాడు చేసేస్తుంది, ధర్మానుష్ఠానాన్ని వదిలిపెట్టేట్టు చేస్తుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు కల్పిస్తుంది. ఎంత మాట అన్నాను ప్రభు మిమ్మల్ని, నన్ను మన్నించండి అని.